మీరు బిజినెస్ ఓనరా? అయితే మీతో నాదో ప్రశ్న ఉంది. బిజినెస్ స్టార్ట్ చేసిన వారిలో 90% ఎందుకని సక్సెస్ అవ్వట్లేదు? 90% బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్ ఎందుకు అయిపోతున్నారు? స్ట్రగులింగ్లో ఎందుకు ఉండిపోతున్నారు? మేబీ మీ సమాధానం కస్టమర్స్ రావడం వల్ల ఇలా జరిగిపోయింది, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇలా జరిగింది, లేకపోతే తనకి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇలా అయిపోయింది అన్నది మేబీ మీ ఆలోచన ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. బిజినెస్ ఈజ్ సైన్స్. ఆ సైన్స్ ప్రకారంగా బిజినెస్ ఎవరు చేసినా, ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అవుతుంది. ఆ సైన్స్ని తెలుసుకోకుండా ఎవరు చేసినా, ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్ ఫెయిల్ అయిపోతుంది. యాక్చువల్గా బిజినెస్ అంటే సైన్స్ అని, ఆ సైన్స్ని నేర్చుకుని బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతుందన్న విషయం తెలియకనే 90% బిజినెస్ పీపుల్ ఫెయిల్ అయిపోతున్నారు. మార్కెటింగ్ ఈ సైన్స్, సేల్స్ అనేది ఒక సైన్స్, టీమ్ బిల్డింగ్ అనేది ఒక సైన్స్, టీమ్ మేనేజ్మెంట్ అనేది ఒక సైన్స్, ప్రతిదీ కూడా ఒక సైన్స్. అంటే దానికంటే ఒక పద్ధతి అనేది ఉంది. దాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా చేస్తే ఏ బిజినెస్ అయినా కానీ సక్సెస్ అవుతుంది. ఈ బిజినెస్ అనే సైన్స్ని మనం నేర్చుకోవడం కోసమే బిజినెస్లో ఫెయిల్ అవ్వకుండా మన బిజినెస్ని స్ట్రగ్లింగ్ ఫేజ్ నుంచి స్టెబిలిటీ ఫేజ్లోకి, స్టెబిలిటీ ఫేజ్ నుంచి సక్సెస్ ఫేజ్లోకి, సక్సెస్ ఫేజ్ నుంచి స్కేలింగ్ లెవెల్కి బిజినెస్ని తీసుకెళ్ళడం కోసం కావాల్సిన ఆల్ స్ట్రాటజీస్ నేర్పే ఒక సైంటిఫికల్ బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్, 2 days బిజినెస్ వర్క్షాప్ మీకోసమే నేను ప్లాన్ చేయడం జరుగుతుంది.